హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన ఈ వీడియోలో కొన్ని క్రిటికల్ గ్రోత్ పీరియడ్ అని చూద్దాం. ఒక్కొక్క క్రాప్కి ఏ విధంగా ఉంటుందండి. ఫస్ట్ వన్ కానీ చూసుకుంటే రైస్ దగ్గర చూసుకున్నట్టయితే ప్రీ మాడ్యూల్ డెవలప్మెంట్, హెడ్డింగ్, ఫ్లవరింగ్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఈ స్టేజెస్లో మనకి తప్పనిసరిగా నీరు అనేది అవసరం అవుతుంది పంటకి. ఇంకా నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే సోర్గమ్ క్రాప్. ఈ సోర్గమ్ క్రాప్లో కానీ చూసుకుంటే బోటింగ్, బ్లూమింగ్, మిల్కీ స్టేజ్ అండ్ డఫ్ స్టేజెస్ని మనం క్రిటికల్ గ్రోత్ పీరియడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కానీ చూసుకుంటే రాగి క్రాప్లో కానీ చూసుకున్నట్టయితే ప్రీ మాడ్యూల్ ఇనిషియేషన్ అండ్ ఫ్లవరింగ్ స్టేజెస్ని మనం క్రిటికల్ పీరియడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా మేజ్ క్రాప్లో కానీ చూసుకుంటే టాజిల్ ఫార్మేషన్ స్టేజ్, సిల్కింగ్ అండ్ పాలినేషన్ స్టేజెస్ని మనం క్రిటికల్ పీరియడ్స్ కింద మనం చెప్పుకుంటాం. ఇంకా బాజరా క్రాప్లో చూసుకుంటే హెడ్డింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టేజ్ని మనం క్రిటికల్ స్టేజెస్ కింద చెప్పుకుంటాం. ఇంకా వీట్ గోధుమ పంటలో కానీ చూసుకుంటే క్రౌన్ రూట్ ఇనిషియేషన్, షూటింగ్ అండ్ ఎయిరింగ్ అనేది మనం క్రిటికల్ స్టేజెస్ కింద చెప్పడం జరుగుతుంది. ఇంకా గ్రౌండ్నట్ గ్రౌండ్నట్లో కానీ చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ స్టేజ్ ఒకటి, పెగ్ పెనిట్రేషన్ ఒకటి అండ్ పాడ్ డెవలప్మెంట్. పుష్పించే దశ, పెగ్ అనేది ఏర్పరచుకునే దశ, కాయలు అనేది ఏర్పడడం, అభివృద్ధి చెందడం దశని మనం క్రిటికల్ స్టేజెస్ కింద చెప్పుకుంటాం. శాసమం లేదా జింజిల్ అని చెప్పి అంటాం. ఈ క్రాప్లో చూసుకుంటే ఫ్లవరింగ్ అండ్ మెచ్యూరిటీ, ఈ స్టేజెస్లో మనం క్రిటికల్ స్టేజెస్ అని చెప్పి అంటాం. ఇంకా సన్ఫ్లవర్ చూసుకున్నట్టయితే స్టార్ ఫార్మేషన్, ఫ్లవరింగ్, సీడ్ డెవలప్మెంట్ స్టేజెస్ అనేవి క్రిటికల్ గ్రోత్ పీరియడ్ కింద లేదంటే క్రిటికల్ గ్రోత్ స్టేజెస్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా సాఫ్లవర్లో చూసుకుంటే రోజెట్టి, ఫ్లవరింగ్ అండ్ సీడ్ డెవలప్మెంట్ స్టేజెస్ని క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పుకుంటాం. ఇంకా సోయాబీన్ క్రాప్ చూద్దాం. సోయాబీన్ క్రాప్లో చూసినట్టయితే ఫ్లవరింగ్ అండ్ సీడ్ ఫార్మేషన్ స్టేజెస్ అనేవి క్రిటికల్ స్టేజెస్ అని చెప్పి అంటాం. తర్వాత కాటన్లో కానీ చూసుకుంటే ఫ్లవరింగ్ అండ్